అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుమార్తెపు వ్లాగ్స్. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే మేము అనకాపల్లి నూకాలమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ నేనైతే ఫ్రెష్ అయ్యి మా పిల్లల్ని రెడీ చేయడానికి అయితే చూస్తున్నాను. వాళ్ళేం పడుకొని లేగడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. టైం అయితే 4:30 అవుతుంది. బయట ఫుల్ చీకటి, అస్సలు లైటింగ్ అనేది లేదు. కాకపోతే ఇంకా ఎర్లీగా వెళ్తే కొంచెం ఫాస్ట్గా దర్శనం అవుతుంది అని చెప్పేసి ఎర్లీగా అయితే స్టార్ట్ అయిపోయాము. ఫైనల్గా అయితే గుడికి కూడా రీచ్ అయిపోయాము. యాక్చువల్గా ఇక్కడ ఫ్రీ లైన్ అయితే అస్సలు ఖాళీ లేదు. సో అందుకని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వచ్చి 50 రూపీస్ టికెట్ అయితే తీసుకొని దర్శనంకి అయితే ఇంకా వెళ్ళిపోతున్నామండి. వెళ్తూ ఉండగా ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలని చెప్పి సాగాము. కానీ కొబ్బరికాయ కొట్టే విధానం అయితే వాళ్ళు మనం భలే మెచ్చుకోలేండి. ఎందుకంటే మొత్తం ఫస్ట్ బిట్ అంతా, ఎక్కువ ఉన్న బిట్ అంతా కొట్టుకొని వాళ్ళు ఉంచేసుకొని చిన్న బిట్ అనేది మనకి ఇస్తున్నారనమాట. ఫైనల్గా అయితే లైన్లో స్టార్ట్ అయిపోయాము. ప్రజెంట్ అయితే లైన్ మొత్తం ఇలాగ ఎంటీగా కొంచెం ఫ్రీగా ఉంది. 50 రూపీస్ లైన్ అనేది. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ కలిసిపోయాక చూడండి, మా మాయగారు సైడ్ నుంచి ఎలా అయితే క్రాస్ అయిపోయి వచ్చేస్తున్నారో, మనం అలా కాదు, మరి చిన్నోడితో క్రాస్ అవి రాలేం కాబట్టి ఇంకా స్ట్రైట్గా అయితే నడుచుకుని వచ్చేస్తున్నాం. ఫ్రీ లైన్ అయితే చూడండి ఎంత రష్గా ఉందో, అస్సలు అంటే అస్సలు ఖాళీయే లేదనమాట, అంత రష్గా ఉంది. యాక్చువల్గా మేము కూడా ఇలాగే ఉండాల్సిన వాళ్ళం, కాకపోతే మళ్ళీ బ్యాక్ సగం వరకు వెళ్ళి బ్యాక్ వచ్చాం అనమాట. లేకపోతే మేము ఇలాగే ఉండేవాళ్ళం. అందులోనే మా చిన్నోడైతే మరీ దారుణం అనమాట. సగం వరకు బాగానే ఉన్నాడు, కానీ ఇంకా సగం నుండి అయితే పేచి అనేది స్టార్ట్ చేసేసాడు. అస్సలు ఊరుకోలేదు, ఎందుకంటే ఫుల్ జనాలు ఉన్నారు కదా. సో అందువల్ల హీట్ రావడం వల్ల వాడు ఏంటంటే ఆ జనాలు కూడా ఫస్ట్ టైం చూడడం వల్ల భయపడిపోయి పేచి అనేది పెట్టాడు. ఫైనల్ గా టెంపుల్లోకి అయితే వచ్చాము. ఇంక చిన్నోడైతే పేచి పెట్టేస్తున్నాడు. దర్శనం కొంచెం లేట్ ఉంది, ఎందుకంటే రష్ గా ఉన్నారు కాబట్టి. పక్కన కూడా అమ్మవారి పండుగ ఏదో చేస్తున్నట్టున్నారు. వేరొకరు ఎవరో ధూపం వేసుకొని తీసుకెళ్తున్నారు. గుడి అంతా ధూపంతో అయితే చాలా అందంగా అలంకారంగా ఉందన్నమాట. మా చిన్నోడిని చూడండి ఎంతలాగా ఆపడానికి ట్రై చేస్తున్నామో. యాక్చువల్గా అమ్మవారి టెంపుల్ అనేది ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇక్కడైతే మాన్యువల్గా అమ్మవారిని అయితే ప్రతిష్టాపించారనమాట. ఎందుకు అంటే వచ్చే భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా అమ్మవారిని దర్శించుకోవడానికి. నార్మల్గా టెంపుల్ అయితే దసరా టైంలో ఓపెన్ అవుతుందంటండి, అప్పుడైతే అమ్మవారిని మనం బాగా చూసుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ మాన్యువల్గా కదా, అందులోనైతే సీజన్ టైం కాబట్టి అస్సలు ఖాళీ లేదు. పైన అలాగా దర్శించుకున్నాము. ఇలా చూసిన వెంటనే వెళ్ళండి అని పక్కకి అయితే తోసేస్తున్నారు. అస్సలు ఫ్రీగా చూడనట్లేదు. ఇక్కడ తులాభారం కూడా ఉంది. ఎవరైనా అమ్మవారికి మొక్కుకొని వెయిట్ చూసి అలాగా ఇవ్వడానికి అనమాట. సో అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పక్కనే ఉన్న ఫ్యామిలీ మొత్తం కలిసి ప్రసాదం అయితే తింటున్నామండి. ఇక్కడ ప్రసాదం కౌంటర్ కూడా పక్కనే ఉందనమాట. సో తీసుకొని ఇంకా అందరం కలిసి ఇలా తింటున్నాము. ఆ ప్లేస్ కూడా ఎక్కడో కాదండి, టెంపుల్ పక్కనే కాకతాంబ విశ్రాంతి ప్రాంగణం అని ఉంది. మామూలుగా దర్శించుకొని ఇక్కడికి వచ్చి ప్రసాదం తీసుకొని కూర్చొని తినడానికి అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. అలాగే చుట్టూ అమ్మవారిని కూడా భలే పెట్టారనమాట. అమ్మవారికి ఎన్ని రూపాయలు అయితే ఉంటాయో అన్ని రూపాయలు కూడా అలాగా ఒక్కొక్క ఫ్రేమ్ లా కట్టి భలే పెట్టారు. చుట్టూ కూడా చూస్తూనే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఈ ప్లేస్ ని. నేను వీడియో షూట్ చేస్తున్నానని మా అమ్మగారు ఇక్కడ బాబు ఏడుస్తున్నాడు అని చెప్తున్నారు అనమాట. మా హస్బెండ్ మాత్రం చాలా బిజీగా పులిహోర అయితే తినేస్తున్నారు. మా ఆకలి వేసినట్టుంది. మేము అందరం తినేసి ఇంకా ఆయన ఉన్నారు లాస్ట్ అనమాట. సైలెంట్ గా కూర్చొని తింటున్నారు. చూడండి అమ్మవార్లు అయితే అని చెక్కున్నారు. బాయ్స్ అందరూనా బావ ఒకరు అయిపోయారా చివరికి? బావని కూడా వచ్చామన్న కూర్చో పైన. మా ఇంట్లో బాయ్స్ చూడండి ఎంతమంది ఉన్నారు. లోచు చూసారా అమ్మవారి విగ్రహాలు అయితే ఎంత క్యూట్ గా ఉన్నాయో. ఆ కుంకుమతో అమ్మవారి ఫేస్ అయితే కలకలలాడిపోతుంది. ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే ఒక ఫోటో తీసుకోవడానికి కూడా అస్సలు ఖాళీ ఉండట్లేదు. అందరూ కూడా అలాగ వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. చాలాసేపు ఫోటో తీసుకోవడానికి అయితే వెయిట్ చేసాం, కాకపోతే అసలు అవ్వలేదు.
మొత్తం చూడండి అమ్మవారికి ఎన్ని రూపాయలు ఉన్నాయో అన్ని రూపాయల ఫ్రేమ్స్ కూడా ఒక్కొక్కటిగా డివైడ్ చేసి అని చెక్క పెట్టారు కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. డెకరేషన్స్ కూడా బాగుంది. ఇక్కడ మా చిన్నోడు నేనైతే వీడియో తీసుకున్నా. మా చిన్నోడు చూడండి అమ్మవారిని ఇలా చూసుకొని ఉంటున్నాడు వెనక్కి తిరిగి. జనాలను చూసి టెంపుల్లో ఉన్నంతసేపు బాగా ఏడ్చేసాడు అనమాట. ఏడ్చి బయటకు వచ్చిన వెంటనే ఇంకా పడుకుండిపోయాడు. టైర్డ్ అనిపించినట్టుంది. కొంచెం ఈ ప్లేస్ లో కూడా ఫ్రీగా ఉందన్నమాట. సో అందుకని పడుకుండిపోయాడు. మా ఆయన గారు కూడా ఇంక బయటకు వెళ్ళాలని చెప్పేసి మా చిన్నోడిని అయితే ముద్దు పెట్టుకుంటున్నారు. మార్నింగ్ మేము వచ్చేటప్పుడు అయితే టెంపుల్ ఎంత ఖాళీగా ఉందంటే అంత ఖాళీగా ఉంది. ఇప్పుడైతే జనాలతో ఎంత రష్ గా ఉందంటే అంత రష్ గా ఉంది. చూడండి లైన్ అనేది ఎంత ఫుల్ గా ఉందన్నమాట. ఫ్రీ లైన్. ఇంకా అయితే ముందుకు మీరు ఈ లైన్ చూస్తే ఇంకా షాక్ అవుతారు. అంత హెవీగా ఉందన్నమాట. మేమైతే ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడానికి అయితే బయలుదేరిపోయాము. లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి అమ్మవారిని దర్శించుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే పిల్లలతో ఇబ్బందిగా ఉండి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. బిఫోర్ టైంలో ఎలాగంటే అమ్మవారిని దర్శించుకొని ఫుడ్ అది ఇక్కడే ప్రిపేర్ చేసుకొని చక్కగా లంచ్ చేసి ఈవినింగ్ టైంలో బయలుదేరే వాళ్ళం అనమాట ఇంటికి. చూసారా ఇప్పుడు మేము టెంపుల్లో నుండి మొత్తానికి బయటకు అయితే వచ్చామండి. బయటకు వచ్చేటప్పటికైతే లైన్ అనేది ఫుల్ గా ఫామ్ అయిపోయింది. లాస్ట్ నుండి ఆ లాస్ట్ వరకు నార్మల్ గా. కానీ మేము ఈ టైంలో కానీ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తే పిల్లలతో బాగా ఇబ్బంది అయిపోతున్నాం. ఇంతేనండి మా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.